వేదిక మీద ఉన్న మా అత్యంత మహారథులు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గారు భాస్కర్ గారికి, మా సోదరుడు శివశంకర్ గారికి, అలాగే ఇంకో సోదరుడు వినాయతుల్లా గారికి, రవీణ్ గారికి, ప్రతి ఒక్కరికి, భాస్కర్ గారికి, అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలని 3 అంశాలతో మాట్లాడుకుని మనం ముగించుకున్నాము. మొదటిది మా సోదరుడు చెప్పినట్టు రైతులు అల్లాడిపోతున్నారు. చిత్తూరు జిల్లాలో మనం 2 విధాల మీద రైతులు ఆధారపడి ఉంటారు. అంటే పాడి, 2 మామిడి. పాడి రైతు చూస్తే ఈ జిల్లాలో ఉన్న అధికార పార్టీ వాళ్ళు సపరేట్ డైరీలు పెట్టుకొని సోదరుడు చెప్పినట్టు ఆ సబ్సిడీ డబ్బులు వాళ్ళే తింటూ రైతుని గుర్తుకు వస్తున్నారు. 2 మామిడికాయలు చూస్తే పల్ప్ ఫ్యాక్టరీలు, అంటే జ్యూస్ ఫ్యాక్టరీలు అంటాం మనం. ప్రతి ఒక్కటి అధికార పార్టీ వాళ్ళు 60%, ప్రతిపక్షం వాళ్ళు 40% ఫ్యాక్టరీలు పెట్టుకొని సిండికేట్ అయిపోయి మామిడికాయ ధర వీళ్ళు డిక్టేట్ చేస్తున్నారు. రైతులు చేయడం లేదు. చిత్తూరు జిల్లాలో రైతులు మామిడికాయల రేట్లు డిక్టేట్ చేయడం లేదు, వీళ్ళే చేస్తూ ఉన్నారు. మేము కాంగ్రెస్ వస్తే ఈ ముఠాని ఈ జిల్లా నుంచి తరిమికొట్టే బాధ్యత మేము తీసుకుంటాం, మీకు ఎటువంటి డౌట్ లేదు. 2 పాడి రైతులు. ఈరోజు విజయ డైరీ చిత్తూరులో ఉండేది. చిత్తూరు డైరీలో విజయ డైరీని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం ఎవరికి అమ్మింది? బీజేపీ సపోర్ట్ చేస్తున్న అమూల్ అనే కంపెనీకి, గుజరాత్ కంపెనీకి అమ్మింది. అమ్మిన దాన్ని వ్యతిరేకిస్తున్న తెలుగుదేశం ఈరోజు ఎక్కడ చేరింది? వాళ్ళు తిరిగి బీజేపీ గూట్లో చేరినారు. అంటే డైరీని తెలుగుదేశం వస్తే ఓపెన్ చేస్తుందా? చేయలేదు. వైఎస్ఆర్సీపీ వస్తే చేస్తుందా? చేయలేదు. ఒక కాంగ్రెస్ వస్తే మాత్రమే ఈ పాల డైరీ ఓపెన్ అవుతుంది. ఈ పాడి రైతులకి గిట్టుబాటు ధర మిగులుతుంది. 2 షుగర్ ఫ్యాక్టరీ. మనకి ఇప్పుడు చెరుకు రైతులు కూడా చాలామంది ఉండి ఈరోజు చెరుకు పంట చిత్తూరు జిల్లాలో తగ్గిపోయింది. అరగొండ బెల్లం అనేది అనకాపల్లి బెల్లంకి ఫేమస్, కాంపిటేటివ్గా ఉండేది ఒకప్పుడు. మేము 89, 85 అంతా అరగొండ బెల్లం అంటే రాష్ట్రంలో ఫేమస్. ఈరోజు అరగొండ లేదు, బెల్లం లేదు. రీజన్ ఏమంటే ఈ దుర్మార్గమైన ప్రభుత్వాలు షుగర్ ఫ్యాక్టరీ వచ్చి చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీ మూసినారు. కుమ్మూరు దగ్గర వాణి షుగర్స్ ఆఫ్ బ్యాన్ చేసినారు. జీడు నెల్లూరులో 2-3 షుగర్ ఫ్యాక్టరీలు మూసినారు. చెరుకు రైతులు మొత్తాన్ని రోడ్డు మీదకి ఇచ్చేసినారు. కాంగ్రెస్ పార్టీ వస్తే ఈ రైతులకు మొత్తం అడ్డదడ్డగా ఉంటుంది. దీనికోసం మీరు కాంగ్రెస్ పార్టీలో వచ్చి ఎందుకేళ్ళో చెప్తాను. కుల సమీకరణ, జనాభా ప్రాతిపదికన ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కూడా అధికారాలు ఇస్తూ ఉంది. నేను చెప్తున్నాను, ఈరోజు వైఎస్ఆర్సీపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, మీకు దమ్ముంటే ఒక ఎస్సీని ప్రెసిడెంట్ చేయండి, చూద్దాం. సవాల్. ఈరోజు మల్లికార్జున ఖర్గే గారు ఒక ఎస్సీ వారు ఏఎస్సీ ప్రెసిడెంట్. ఈరోజు కాంగ్రెస్ నేషనల్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారు. ఇది ఒక కాంగ్రెస్ పార్టీకే సాధ్యం. ఎంతో సుమారు 45,000 ఓట్లున్న ఎస్సీ దళితులు ఇక్కడ పలమేరు నియోజకవర్గంలో మనం ఈ మనసాక్షి ఎంచుకోండి. మీరు తెలుగుదేశానికి వేయాలా, గౌరవ ఇచ్చే కాంగ్రెస్కి వేయాలా, లేదా వైసీపీకి వేయాలా అని. ఎన్ని హత్యలు వైఎస్ఆర్సీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని పరివర్తనలు జరిగాయి. ఉసిరిపెంట విషయం అందరికీ తెలిసింది, మీడియా వాళ్ళకి. ఆ రోజు ఎంత గొడవలైంది. ఒక నాయుడు గారు అమ్మాయిని వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారని నిర్దాక్ష్యంగా పసిబిడ్డలు చూడకుండా బావిలేసి గొంతుకు చంపితే అధికార పార్టీ ఉన్న మన ఎమ్మెల్యే గారు అడ్రస్ లేరు, నన్నే కొట్లాడా. ప్రతిపక్షంలో ఉన్న ఇప్పుడు ప్రతి చేస్తున్న ఆయన గారు అడ్రస్ లేరు. ప్రతిపక్షానికి మాట్లాడే రైట్స్ లేవు ఆ రోజు. ఇదే నాయుడు గారు రోడ్లో పోతారు, ఆడెవడో ముసలాడు చచ్చిపోయాడంటే కుప్పలో చూస్తాడు. ఇక్కడ పసిబిడ్డ హేమావతి అనే పసిబిడ్డ చచ్చిపోతే కనీసం చూసే యోగ్యత కూడా మీకు లేదు. మీకు ఈ దళితుల ఓట్లు, ఎస్సీ ఓట్లు, బీసీ ఓట్లు ఎట్లా అడుగుతారో మీరు ఆలోచించండి. నేను చెప్పడం కాదు, మీరు ఆలోచించండి. మీకు ధర్మం అనిపిస్తే వాళ్ళు ఇచ్చే నోటు ఎంత ఇస్తారో నాకు తెలియదు. 5,000 ఇస్తారా, 1,000 ఇస్తారో నాకు తెలియదు. వాళ్ళ నోటు ముఖ్యమా, ఆత్మగౌరవం ముఖ్యమా, సమసమాజం ముఖ్యమా? మీరు ఆలోచించాలి. ఈసారి మనం కాంగ్రెస్ పార్టీ జనాభా ప్రాతిపదికన రాహుల్ గాంధీ గారు ప్రత్యేకంగా చెప్తున్నారు, ఎవరు జనాభా ఎత్తుంటే వాళ్ళ వాటా అవుతుందని. అలాంటి పార్టీలు చూద్దామా, మనం కుల పార్టీలు చూద్దామా? తెలుగుదేశం చూస్తే ఒక కులము, వైసీపీ చూస్తే ఒక కులము. 2 ఈ నియోజకవర్గం ఎంపీ అభ్యర్థులుగా 3 మేజర్ పార్టీలు, 1 తెలుగుదేశం, 2 వైసీపీ, 3 కాంగ్రెస్ మేజర్ పార్టీలు. ఈ తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడు నీతులు చెప్తున్నారు కదా పెద్ద ఆయన. కనీసం 7 నియోజకవర్గంలో ఒక దళితుడు లేడు ఆయనకి ఎంపీగా పెట్టడానికి. ఎక్కడో బాపట్ల జిల్లాలో ఆయన పెట్టుంటే ఆయన తెచ్చి ఏడేస్తే ఈడుండే మానవ మాధుర్యం, చీము రక్తం లేదా మాకు? మేము మగోళ్ళు కాదా? ఇదే తెలుగుదేశంలో
మా గ్యాస్ నాగరాజు పనిచేస్తున్నాడు, ఏంటి తరపు ఇవ్వచ్చు కదా టికెట్, అమరన్న కూడా ఇవ్వచ్చు. ఇదే లాయర్గా మా గిరిబాబు వచ్చి ఇదే తెలుగుదేశంలో ఏట్ల తరపున పనిచేస్తున్నాడు లాయర్గా, మన అమరన్న దగ్గరే ఉంటాడు, ఇవ్వచ్చు ఆయన టికెట్, వేరే వెళ్తాం. లేదు సరే, వీళ్ళు ఇట్లాంటి వాళ్ళ వీళ్ళకి ఓట్లేదు. వైసీపీకి వస్తే వీళ్ళు ఏ నియోజకవర్గంలో ఎవడో కనిపించారు, రాజీంపేట కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీ కింద నుంచి మన రెడ్డప్పని తెచ్చి పెట్టారు ఆయన్ని. అర్థమైందా? ఈరోజు వచ్చి వైసీపీలు ఎంతమంది లీటర్లు, ప్రహ్లాదకేంటి, జేకేర్నికేంటి, దేవాకేంటి, ఎంతమంది వైసీపీలో మన ఎస్సీలు పనిచేసేవాళ్ళు, కేసులు అన్నాడు బైరెడ్డిపల్లి నుంచి. ఇవ్వండి, వెల్కమ్ చెప్తాం. ఈడ దళితులు ఎవడు మీకు పనికిరాడు, ఓట్లు వేసేదానికి మేమేం కుక్కలు కాదు. మా దళిత సోదరులకి స్పెషల్గా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, దళితులకి గౌరవమైన పార్టీలని తరిమి కొట్టండి. ఎట్టి పరిస్థితిలో ఎంపీ సెగ్మెంట్లో మీరు నాన్ లోకల్ వాళ్ళకి, అంటే ఇక్కడున్న దళితులకి గౌరవమైన వాళ్ళకి మనం ఓట్లు వేయకూడదు. వెయ్యాలా వద్దనేది మీ విజ్ఞతకు వదిలేస్తాను, బాగా ఆలోచించండి. తమ్ముడు, యువకుడు మన శివ ఈరోజు ఇంత కష్టపడి, మన సోదరుడు ఇంత కష్టపడి చేస్తూ ఉన్నాడు. ఈ పనులను చూస్తూ ఉంటే మనిషి తరగతి ఈ టూ యంగ్, 50 దగ్గర వచ్చి 2 యంగ్ 35 లోపలే ఉంటాడు. ఇంత పని చేస్తుండేది అగ్రెసివ్గా ఉన్నాడంటే ఓకే, మీరు అనొచ్చు మన వైసీపీలో కూడా సేమ్ అంత ఏజ్ ఉన్నాడు సార్ అని. అది వచ్చి జైలు బందీ కానా వెంకటి చేయాలని ఆలోచించొచ్చేమో, నేను కాదని చెప్పిన ఎమ్మెల్యే గారికి, కానీ ఆర్డర్స్ బయట నుంచి రావాలి ఆయనకి. ఈయన అట్లా కాదు, శర్మలకి ఆశీర్వాదంలో హీరోలాగా ఏమనుకుంటే డెసిషన్ చేయొచ్చు. సొంతంగా మేనిఫెస్టో తయారు చేసిన పార్టీ ఏదైనా ఉంటే మీరు చెప్పండి. పార్టీ కాకుండా అభ్యర్థి తయారు చేసిన మేనిఫెస్టో ఎక్కడైనా ఉందా? ఇన్నేళ్ళ చరిత్ర మీరు చూసినారు. లేదు, ఇంక అభివృద్ధి విషయంకి వస్తూ ఉంటే 2009లో రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ పోయినప్పటి నుంచి ఇప్పటికి కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ